సో మీరు సింగర్ కాబట్టి ఇటు మన ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగులో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు చిత్ర గారు అంటే అంటే ఆఫ్టర్ చిత్ర గారి తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారు. చాలా మంది, అంటే గీతా మాధురి వీళ్ళందరూ చాలా బాగా పాడతారు అసలు. అసలు అందరూ నేను ఏ సాంగ్ విన్నా కూడా ఆ సాంగ్ ఖచ్చితంగా పాడాలనుకుంటాను. ఇక కంపల్సరీ నచ్చింది అనుకో సాంగ్, ఏ సింగర్ సాంగ్ అయినా ఖచ్చితంగా పాడతాను. ఓకే, చిత్ర గారి సాంగ్ ఒకటి పాడతారా? చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిక్కి తూని గల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే, రివ్వని గోవలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా వయసా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే లేదనమాట, అంతేనా? యా. సో ఇంకా అంటే జనరల్గా ఇప్పుడు పాటలు పాడుతున్నారు, ఇప్పుడు లైఫ్ అంతా బాగానే ఉంది కదా, ఫ్యూచర్లో అంటే సినిమాల్లో పాడాలనుకుంటున్నారా లేదంటే టెలివిజన్లో పాడాలనుకుంటున్నారా? ఏం ఛాన్స్ వచ్చినా అసలు ఇంతవరకు వస్తానని కూడా అనుకోలేదు. ఏ ఛాన్స్ వచ్చినా నేనైతే వదులుకోను. చిన్న సాంగ్ ఏది పాడించినా కూడా కంపల్సరీ పాడతాను. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, మీ ఊర్లో వాళ్ళ స్పందన ఏంటి? చూసే ఉంటారు. అమ్మో ఇట్లాగైనా కొంచెం పాపం తన లైఫ్ బాగుంటుందేమో అన్నట్టు అనుకుంటారు ఊర్లో. ఇంకా సపోర్ట్ చేస్తారా? చేస్తారు అందరూ. మా సార్ని కూడా అంటారు బాగా ఆడుతుంది, పంపించు పంపించు అని అంటారు మా ఆయనని, హస్బెండ్ని. ఇంకా తను కూడా ఒప్పుకున్నాడు, ఇంకా వెళ్ళు పాడు. ఇప్పుడు సింగర్స్ అన్న తర్వాత పాపం వాళ్ళకి ఒక కష్టం ఉంటుంది, ఎవరెక్కడ కలిసినా లేదంటే ఎవరైనా మిమ్మల్ని టక్కున చేయడం, నా కోసం ఈ పాట పాడవా అని అక్కడ పడితే అక్కడ అడుగుతుంటారు కదా, అలాంటి ఇబ్బంది చాలా మంది. కుబేర మూవీలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా మంది పాడించుకుంటారు అసలు. సాంగ్ ఒకసారి పాడే. నా కొడుకు కోసం కూడా ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా పాడాను ఈ సాంగ్. ఓకే, పాడండి. పచ్చా పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా, కడుపున నిన్ను దాచుకొని నీడల్లి నిన్ను వంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా, పదిలంగా నువ్వు నడవాలే, 10 కాలాలు నువ్వు బతకాలే, చందమామకు చెబుతున్నా నిన్ను చల్లగా చూస్తది నా కొడుకా, ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకు చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా, నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా, నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా. వావ్, చాలా సూపర్గా పాడారు తెలుసా ఈ సాంగ్. మీ ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు పాడిపించుకుంటారా మీతో సాంగ్స్? అమ్మ నాన్న పాడించుకుంటారు. అవునా? ఎప్పుడు మీ ఇంటికి వెళ్ళినప్పుడా? సో చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతుండేవాళ్ళు కదా, మీ అమ్మ నాన్న ఎలా ప్రోత్సహించేవాళ్ళు మరి మిమ్మల్ని? చిన్నప్పుడు అంటే హాస్టల్లోనే ఉంచారు నన్ను. 4th నుంచి హాస్టల్లోనే చదువుకున్నా. ఇంకా అప్పుడు హాస్టల్ నుంచి వాళ్ళే పంపించేవాళ్ళు, సాంగ్స్ అయినా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఎక్కడున్నా వాళ్ళే పంపించేవారు హాస్టల్ తరఫు నుంచి. 10th లోనే ఇంకా అప్పుడే ప్రైజెస్ వచ్చాయి అప్పుడు బాగా. సాంగ్స్ పాడితే అందరు గేమ్స్ ఆడేవాళ్ళు, నేను గేమ్స్ ఏం ఆడేదాన్ని కాదు, సాంగ్ పాడితే వస్తుందిలే ప్రైజ్ మనకి అనుకుని 15th ఆగస్టు, జనవరి 26 ఎప్పుడు వచ్చినా ఇంకా టీచర్స్ డే ఏదో ఉంటుంది కదా, టీచర్స్ డేకి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటే అలా అలా గడిచింది అనమాట. సో అంటే జనరల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, పాటలు పాడుతున్నారు కదా, ఇప్పుడు అంటే ఈ క్లాసెస్ నేర్చుకోవాలి, సంగీతము, బేసు, వోకల్స్, వాయిస్ ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా, అలాంటి ఎప్పుడైనా ట్రై చేద్దామా క్లాసెస్కి వెళ్ళి అని అనిపించింది? అంటే క్లాసెస్కి వెళ్ళాలనిపించేది, కానీ యూట్యూబ్లో చూసేదాన్ని. అంటే నేను అంత దూరం ఎట్లా మాకు అందుబాటులో అక్కడ ఏం క్లాసెస్ లేవు, సిటీ రావాలి, ఇంకా సిటీ అంటే ఎట్లాగో పంపడం కుదరదు నన్ను, కాబట్టి నేను ఇంకా ఫోన్లో యూట్యూబ్లో చూసి అసలు నేర్చుకోవాలనిపించి సారీగమ పదని అవి ఉంటాయి కదా మామూలుగా చూసి నేర్చుకునేదాన్ని. కానీ అయినా గురువు లేని, నేను చెప్పాను కదా గురువు లేని విద్య గుడ్డి విద్య, అది మనకు ఫోన్లో చూస్తే రాదు, కంపల్సరీ వెళ్ళి నేర్చుకోవాలని ఉండే కానీ ఇంకా కుదరలేదు అంతే. ఓకే, జనరల్గా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా, ఏదైనా సాంగ్ పాడండి ఫోక్ సాంగ్స్. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక, గవురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక,
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలుక గబురాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలక కోరామిసాలు రువ్వుతూ మా నాయన కోరక్క కూత పెడతాడే ఓ నాయన పెద్ద అప్పులంత సప్పుడే మా నాయన తప్పే ఒప్పేసుకుంటాడే ఊరంతా పెద్దోడు నా ముందు పస్సోడు 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 పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలుక గబురాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలుక గబురాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలుక. ఓకే, అంటే ట్రెండింగ్లోనే ఉన్నారనమాట. యూట్యూబ్లో ఏదొస్తే అది నేర్చుకుంటున్నారు అంతేనా? నేర్చుకోవాలని ఉంటుంది, నేర్చుకుంటాను ఇక. నేర్చుకుంటా అంటే జనరల్గా లిరిక్ పాడితే వచ్చేస్తుందా, లేదంటే 2-3 సార్లు విని అంటారా ఎలాగా? అంటే ఒకసారి 1 time 2 times వింటా, వినేసి దాన్ని నోట్బుక్లో రాసుకుంటా. లిరిక్స్ మనకు ఐడియా ఉండాలి కాబట్టి ఇది రాసుకొని ఇంకా ఆ సాంగ్ వస్తుంటే నేను ఈ నోట్బుక్లో లిరిక్స్తో సహా అది పాడేస్తాను.